నా వీడియో ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము రాత్రి 7 గంటలకి రిలీజ్ అవుతూ ఉంటుంది. నేను కొత్తగా ఇప్పుడు ఒక సిరీస్ ఆఫ్ రెసిపీస్ చేస్తున్నాను. అది ఎవ్రీ సండే మార్నింగ్ 9 AM కంతా రిలీజ్ అవుతుంది అనమాట. టేస్ట్ ఎలా ఉందో చూద్దామా? హాయ్, హలో, నమస్తే, వనక్కం, అస్సలాములేకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్స్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారు కదా? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు విజయ్స్ చేతి రుచుల్లో సమ్మర్ స్పెషల్ రెసిపీ అండి. బ్యాచులర్స్కి కొత్తగా కుకింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ ఈజీగా ఉంటుంది. ఇది ఒక పిక్కల్ రెసిపీ, ఫాస్ట్గా చేసే ఒక మ్యాంగో పచ్చడి. ఎస్, సీజన్ వచ్చేసింది కదా. మ్యాంగోస్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇలాంటి తోతాపురి మ్యాంగోస్తో ఈరోజు నేను ఒక తురుము పచ్చడి చేస్తాను. ఫాస్ట్గా అయ్యే పచ్చడి ఇది. సో ఎలా చేయాలి ఈ పచ్చడి, ఈ పచ్చడికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఇవన్నీ వీడియోలో చూసి నేర్చుకోండి. రేషియోతో సహా చెప్పిస్తాను మీకు. చాలా యమ్మీగా ఉంటుంది ఈ పచ్చడి. కారకారంగా, పుల్లగా చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా ఇష్టమవుతుంది. ఇది అన్నంలో అలా కలుపుకొని తినేవచ్చు, లేదా సైడ్ డిష్గా కూడా పెట్టుకొని మనము ఈ పచ్చడిని తినచ్చు. అంత యమ్మీగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి ఈరోజు మీ విజయ్ చేతి రుచుల్లో. ఈరోజు మ్యాంగో పచ్చడికి 3 మామిడికాయలు తీసుకున్నానండి. ఫ్రెష్గా ఉంది, చాలా యమ్మీ స్మెల్ వస్తుంది. ఫస్ట్ మ్యాంగోని బాగా వాష్ చేసుకునేసినాను. వాటర్ లేకుండా బాగా తుడుచుకోవాలి. ఇలా మనము మంచి క్లాత్లో మ్యాంగోస్ని బాగా తుడుచుకున్న తర్వాత మనము దీన్ని తురుముకోవాలి. తురుముకునే ముందు ఫస్ట్ మనము మ్యాంగోస్ని స్కిన్ తీసేవాలండి. స్కిన్ మనకు ఈ పచ్చడికి కుదరదు, సో కాబట్టి స్కిన్ తీసేవాలి. చూడండి, ఇలా పీలర్ పెట్టుకొని స్కిన్ని పైనట్టు తీసేయండి. సో ఇలా మనము మ్యాంగో స్కిన్ అంతా తీసేసి మనం దీన్ని తురుముకోవాలి. సో మ్యాంగోని మనము ఇలా తురుముకోవాలండి. చక్కగా చూడండి, పొడిగా పడుతుంది. పుల్లటి మ్యాంగో తీసుకున్నారనుకోండి, ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఎంత మాత్రం వాటర్ లేకుండా మనము చూసుకోవాలి. సో ఇలా మనము 3 మ్యాంగోస్ని కూడా స్కిన్ తీసుకొని బాగా తురుముకునేవాలి. సో మ్యాంగో తురుముకున్న తర్వాత మ్యాంగో తురుము ఎంత ఉందో దాన్ని బట్టి మనము రేషియోలో అన్ని మసాలా ఐటమ్స్ యాడ్ చేసుకోవాలి. మామిడికాయ తురిమేశారండి. చూడండి, ఫుల్ పని అయింది. ఎంత ఫ్రెష్గా ఉంచండి మామిడికాయ తురుము. బా, ఇవన్నీ వేస్ట్ చేయాల్సిన పని లేదు. మామిడికాయ ముట్టి అంటాం మేము. ఇవి సాంబార్ కానీ, కర్రీస్ కానీ, పులుసు కానీ పెట్టుకుంటే అందులో యాడ్ చేసుకునేవచ్చు. ఇంకా మామిడికాయ తురుము ఎంత ఉందో కప్ రేషియో తీసుకుంటాము. వెయిట్ కాదు, కొలత రేషియో తీసుకుంటాము. దాని తర్వాత మన అదర్ ఇంగ్రీడియంట్స్ కూడా ఎంత వేయాలనేది మీకు చూపెట్టేస్తాను. ఓకే, మ్యాంగో తురుము నేను కప్లో తీసుకుంటున్నానండి. గుమ్మలా ఆడిపోతుందండి. చూడండి, కప్పు మీరు యా సైజుని తీసుకోండి, కానీ అదే కొలతలో అదర్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఈ కప్లో నేను మ్యాంగో కొలత పెట్టుకుంటున్నాను ఇప్పుడు. సో ఆల్మోస్ట్ మనకు మ్యాంగో 2 కప్స్ వచ్చిందండి తురుము. ఈ 2 కప్స్ మ్యాంగో తురుముకి మనం ఈరోజు పచ్చడి చేయబోతాము. చూసుకోండి, మన మామిడికాయ తురుము పచ్చడికి ఫస్ట్ ఆవాలు, మెంతులు డ్రై రోస్ట్ చేసుకుంటాము. ఆవాలు 1 టేబుల్ స్పూన్ ఉంది, మెంతులు 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఆవాలు, మెంతుల్ని దోరగా వేయించి మిక్సీలో ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఆవాలు, మెంతులు మిక్సీ జార్లో తీసుకొని ఫైన్ పౌడర్గా చేసుకుంటాము. పౌడర్ అయితే అయిపోయిందండి. ఇంకా మనం మసాలా రెడీ చేసుకుంటాము. ఇప్పుడు మనము మామిడికాయ తురుములో పౌడర్ చేసుకున్న ఆవు మెంతుల పొడి వేసుకొనేస్తాము. చూడండి, మామిడికాయ తురుము ఈ కప్లో 2 కప్స్ ఉండింది కదా, అదే కప్లో హాఫ్ క్వాంటిటీలో మనము కారం పొడి తీసుకుంటున్నాము. అదే కప్లో 1/2 కప్పు సాల్ట్. ఇప్పుడు మనము మామిడికాయ తురుముని బాగా కలిపేసుకుంటాము ఈ మసాలా ఐటమ్స్లో. చూడండి ఎంత బాగా కలిసిపోయిందో మసాలా అంతా మామిడికాయ తురుములో. సో ఇప్పుడు మనం దీన్ని ఇలాగే ఉంచుతాము. ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చడికి తిరగ మార్చేసుకుంటాం మనము.
సో తురుము రెడీ అయిందండి. ఇంకా తిరగమాత చేసుకుంటాము. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. కడాయిని మనం వేడి చేసుకుంటాము. స్టవ్ ఆన్ చేసి ఎంత సింపుల్ చూడండి. ఇప్పుడు చూడండి, ఆయిల్ మామిడికాయ తురుము తీసుకున్న అదే కప్లో 3/4 కప్పు తీసుకున్నాను. ఇది మంచి నూనె, నువ్వుల నూనె. నువ్వుల నూనె పచ్చడికి యూజ్ చేయండి, లేకపోతే పల్లి నూనె కూడా యూజ్ చేయొచ్చు మీరు. ఆయిల్ బాగా హీట్ అయిందండి. ఇప్పుడు మనము పోపు దినుసులు వేసుకొని తిరగమాత చేసుకుంటాము. దీనికి మనము 1 స్పూన్ ఆవాలు వేసుకుంటాము, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూను పచ్చెనగపప్పు వేసుకుంటాము. ఇది ఆప్షనలే. సో ఈ పప్పులన్నీ బాగా రోస్ట్ అవ్వాలి. లో ఫ్లేమ్ పెట్టుకోండి తిరగమాతకి. సో ఇప్పుడు మనము ఇందులో ఒక 2-3 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుంటాము. స్టవ్ ఆఫ్ చేస్తాము. బాగా కాగింది, పప్పులన్నీ బాగా వేగినాయి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటాము. కరివేపాకు యాడ్ చేసినప్పుడు చిటపటా సౌండ్ ఒక మంచి సౌండ్ అండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసాను. పోపు దినుసులు అన్నీ వేసేసాను. లాస్ట్గా మనము ఇంగువ 1 స్పూన్ యాడ్ చేసుకుంటాము. ఇది పౌడర్ ఇంగువ. సో మన తిరగమాత అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా కూల్ డౌన్ చేసుకోవాలి. వేడిగా ఉంది ఆయిల్. ఇప్పుడు మనము దీన్ని కూల్ డౌన్ చేసుకొని మళ్ళీ మామిడికాయ తురుము వేసి మిక్స్ చేసేవాలి. అంతే, మామిడికాయ తురుము అయినట్టే. సో ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేస్తాము కూల్ డౌన్ అని. ఓకే, చూడండి, ఆయిల్లో పోపు దినుసులు అంతా కూల్ అవుతుంది. చాలా కూల్ చేయకూడదు, కొంచెం గోరువెచ్చగా ఉంటే చాలు. మనం దీన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఆల్రెడీ కలిపెట్టుకున్న మామిడి తురుములో దీన్ని యాడ్ చేస్తాము. ఇప్పుడు మనం బాగా కలిపేసుకుంటాము. ఎమ్మి మామిడి తురుము పచ్చడి రెడీ అయిందండి. చాలా రుచిగా ఉంటుంది, పిల్లలకి ఇష్టమవుతుంది. ఒకసారి బాగా కలిపేసి దీని ఒక 1 అవర్ ఇలా పెట్టేస్తాము. దాని తర్వాత మనము యూస్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి ఒక 15-30 డేస్ వరకు ఉంటుంది. చాలా బాగుంటుందండి. పొంగల్కి, వైట్ రైస్కి, ఉప్మాకి అన్నిటికీ సరిపోతుంది ఈ పచ్చడి. ఎంతో ఎమ్మి అయిన మామిడికాయ తురుము పచ్చడి విజయ చేతి రుచుల్లో మీకు రెడీ అయిందండి. టేస్ట్ ఎలా ఉందో చూద్దామా? చూసారా అండి, మామిడికాయ తురుము పచ్చడి ఎంత ఈజీగా అయిపోయిందో, ఎంత రుచిగా ఉండిందో. మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. ఓకే, నా వీడియో ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము రాత్రి 7 గంటలకి రిలీజ్ అవుతూ ఉంటుంది. మీరు వెయిట్ చేసి చూస్తూ మీ వాల్యుబుల్ కమెంట్స్ ఇవ్వండి. నేను కొత్తగా ఇప్పుడు ఒక సిరీస్ ఆఫ్ రెసిపీస్ చేస్తున్నాను. అది ఎవ్రీ సండే మార్నింగ్ 9 AM కంతా రిలీజ్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే చాయ్ సిరీస్ వెళ్తుంది, అంటే టీ సిరీస్ వెళ్తుంది. రకరకాలుగా టీ ఎలా చేయాలనేది ఆ సిరీస్లో మీరు చూసుకోవచ్చు. ఇంకా ఎంతో ఎమ్మి అయిన రెసిపీతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఓకే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ కూడా ప్రెస్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హిడలి బిహలి చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.